ఓ స్వర్గాధిపతి, నువ్వు చాలా గొప్పవాడివి కదా. గోపూజా ప్రోక్షణ మంత్రం గురించి మీ అభిప్రాయం చెప్పండి అని అగస్త్య మహాముని నహుసుడిని అడిగాడు. ఈ మంత్రాలపై నేను అంతగా శ్రద్ధ చూపను, నేను వేదమంత్రాలను పట్టించుకోను, ప్రమాణంగా తీసుకోను అన్నాడు దురుసుగా నహుషుడు. స్వర్గాధిపతి, వేదమంత్రం పరమపవిత్రం, వేద జ్ఞానం అనంతం. మతాలకు ఆయువుపట్టు ఈ వేదాలు. వేదమంత్రాలను ప్రామాణికంగా తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. స్వర్గాధిపతివై ఉండి అనేక యాగాలు చేసి పుణ్యం సంపాదించిన నీవు మూర్ఖుడిలా మాట్లాడుతున్నావు. నీ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి అన్నాడు అగస్త్య మహాముని. ఈ మాటలతో రెచ్చిపోయిన నహుషుడు వితండవాదానికి దిగాడు. వాదోపవాదాలు ఘాటుగా జరుగుతున్న సమయంలో కోపంతో ఊగిపోతూ అగస్త్య మహామునిని తన పాదంతో తన్నాడు నహుషుడు. అగస్త్య మహామునికి కోపం వచ్చింది. నహుషుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. నీవు దుర్మార్గుడివి, గర్విష్ఠివి, యుక్తాయుక్తలు మరిచి అధికారగార్వంతో విర్రవీగుతున్నావు. ఋషుల చేత నువ్వు పల్లికి మోయించుకున్నప్పుడే నువ్వెంత పోగారుబోతువో అర్థమైంది. ఋషుల చేత పల్లకి ఎప్పుడు మోయించావో అప్పుడే నువ్వు దక్కించుకున్న పుణ్యం నశించిపోయింది. సర్పంలా బుసకొడుతూ సప్తఋషులను ఛేదరించుకున్న నువ్వు సర్పంలా 10,000 సంవత్సరాలు పడి ఉండు అని శపిస్తాడు మహాముని అగస్త్యుడు. శాపం విన్న నహుషుడు చతికిలిపడిపోయాడు. తన అహంకారం తనని కాటువేసిందని అర్థం చేసుకున్న నహుషుడు అగస్త్యుని కాళ్లమీద పడి క్షమించమని కోరాడు. ఇంద్రుడు లేనివేళ స్వర్గాన్ని పాటిస్తూ ఎన్నే అరాచకాలు సృష్టించావు, అందుకు నీవు సర్పంలా జీవించక తప్పదు నహుషా. కాకపోతే పూర్వ జ్ఞానం వల్ల నువ్వు శాపవిమోచన కాగలవు. నీ జ్ఞానంతో వేసిన ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారో అప్పుడే నీకు శాపవిముక్తి అంటూ అనుగ్రహిస్తాడు. ఆనాటి నుంచి నహిషుడు సర్పరూపంలో ద్వైతవనంలో తిరుగుతుంటాడు. దేవేంద్ర, ఇక నువ్వు వృత్రుడిని సంహరించి విఖ్యాతి పొందావు. అదృశ్య రూపం విడిచి బయటకు రా, స్వర్గాధికారాన్ని చేపట్టు, సచీదేవి నీకోసం ఎదురుచూస్తోంది. స్వర్గాధిపత్యం స్వీకరించమని ఆదేశించాడు. ఏ భూలోకంలో ధర్మవర్తనుడుగా రాణించాడో, చవన మహర్షి ఆశీస్సులు పొందాడో, ఏ లోకంలో 100 యాగాలు చేశాడో ఆ భూలోకంలోనే నిర్జనారణ్యంలో సర్పాకారంలో మసలసాగాడు నహుషుడు. కనిపించిన ప్రతివారిని తన తోకతో బంధించి తన ప్రశ్నలను అడిగేవాడు. కాని ఫలితం లేకపోయింది. 10,000 సంవత్సరాలు గడిచిపోయాయి. సరళ భాషలో ప్రతి బుధవారం, శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తోంది. నహుషుడి చరిత్ర మిస్ కాకుండా తప్పక